వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్స్ అవని, లేదు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ అవని, ఏదైనా సరే మీకు యాక్యురేట్గా చెప్తాను. క్లాసెస్ కూడా చెప్తానండి. మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, అదర్ ఇష్యూస్ అయినా, గోల్డ్ డిగ్గింగ్స్ అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ మీరు ఒకరి గురించి ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్, పర్సన్ చూసే వ్యూయర్స్ ఒకరి గురించి ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఇది మీవి, ఈ కార్డ్స్ మాత్రం మీవి. మీ పర్సన్కి, మీ పర్సన్ పైన మీకు ఇవి. ఇప్పుడు మీ పర్సన్ మీ పైన మీరేమనుకుంటున్నారంటే, మీ పర్సన్ విషయంలో ఇతను వీళ్ళు అన్ని విషయాలను కూడా హిడెన్గా ఎమోషన్స్ని ఉంచుకున్నారు. నన్ను చాలా బాధ పెడుతున్నారు. ఎందుకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన, లేదు అంటే ఇంకేదైనా అదర్ ఇష్యూస్ వలన, అక్కడ ఏమైనా పరిస్థితులు, వాళ్ళు ఉండే పరిస్థితుల్లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఏమైనా జడ్జిమెంట్స్ అవుతున్నాయా, గొడవలు అవుతున్నాయా, లీగల్ ఇష్యూస్ ఏవైనా నడుస్తున్నాయా అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీ నుంచి వెళ్ళిపోయి, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారేమో, మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారేమో, ఎమోషన్స్ ఏవి చెప్పకుండా. అక్కడ అసలు ఆ పర్సన్ బాగున్నారో లేరో, నన్ను స్పైయింగ్ చేస్తున్నారేమో, నా గురించి ఏదైనా ఎవరైనా చెప్పారేమో, అందు గురించే నా నుంచి వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారండి. మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇస్తే బాగుండేది అని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్గా ఆలోచిస్తున్నారు. స్థిరత్వం లేకుండా ఉంది. మీ పర్సన్ మీద మీరు కోపం అవ్వడం, వాళ్ళేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం జరిగింది. మీ కోపము, మీరు ఆడే మాటల వలన వాళ్ళకి అక్కడ చాలా బాధని కలిగించారు. ఆ బాధ వల్లనే మీకు బాధ, ఇక్కడ చాలా మైండ్ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు పెట్టిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని మీరు తట్టుకోలేక తల అనేది బరువుగా, భారంగా పెరగడం, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో తలక్రిందులుగా ఆలోచించడం, చాలా హార్డ్ వర్క్గా ఆలోచించడం, స్టక్డ్ పొజిషన్లో ఉండడం. మీ పర్సన్ చాలా కష్టపడుతూ ఉన్నారేమో అనుకోవడం, లేదు అంటే ఈ రిలేషన్ని చాలా కష్టంగా, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కావాలా, ఈ రిలేషన్ వద్దనుకుంటున్నారేమో అని మీరైతే మీ పర్సన్ విషయంలో అనుకుంటున్నారండి. మీ పర్సన్
ప్రజెంట్ అయితే మీరు కెరియర్ పరంగా వెళ్ళినట్లుగా అయితే అందుకే గవలా సైలెన్స్గా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, నాకేమీ చెప్పట్లేదు, వీళ్ళు ఏదో రహస్యాలని దాచుతున్నారు, చెప్పరేమో అని మీరైతే అనుకుంటున్నారు. మీ పర్సన్ థాట్స్ మీ పైన. 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. చూడండి, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్. ఎందుకో కానీ మీ పర్సన్ మీకంటే ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ అయినా అవ్వచ్చు. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నది అంటే వీళ్ళు మీకంటే హై లెవెల్ అయినా అవ్వచ్చు, మెచ్యూర్ మైండ్ సెట్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు బాధని తట్టుకోలేరండి. ఎవరు ఏమన్నా కోపం అన్నా సరే. జడ్జిమెంట్ క్లారిఫికేషన్ కార్డ్. Five of Swords clarification cards. 8 of Cups clarification card. 8 of Cups clarification card. Page of Wands clarification cards. Wow, ఏంటి సేమ్ కార్డ్స్ వస్తున్నాయి. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్. నైన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్. ట్వెల్వ్ ఆఫ్ అంటే హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ కార్డ్. Eight of Pentacles clarification card. Queen of Pentacles clarification card. 3 of Swords clarification card ఏంటో చెప్పండి యూనివర్స్. 3 of Swords ఫ్యామిలీయా చూసే వ్యూయర్స్ క్లారిఫికేషన్. ఫ్యామిలీయా చూసే వ్యూయర్స్ వల్ల పెయిన్. అదర్ వర్క్ బర్త్డేనా. ఇక్కడ ఫ్యామిలీ వల్లనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనిపిస్తుందండి. కన్ఫ్యూజన్ స్ట్రైట్ ఎందుకు యూనివర్స్ చెప్పండి. కన్ఫ్యూజన్ స్ట్రైట్. ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఫ్యామిలీ, చూడండి ఇంకా చెప్తాను. మీ నుంచి వాళ్ళు బాధపడుతూ వెళ్ళారండి, ఓకే. కానీ వాళ్ళు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఎవరు? వీళ్ళ నుంచి బాధపడుతూ వెళ్ళారు కదా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎవరు చెప్పండి యూనివర్స్. క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎవరు? వేరే దగ్గరికి ప్రయాణానికి వెళ్ళారు, అదే ఎవరు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎవరు? వర్క్, ఫ్యామిలీ, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ. వర్కేనండి, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కాదు. ఎందుకంటే కప్స్ ఎనర్జీ రాలేదు చూడండి.
వర్క్ విషయంలో సన్ కార్డ్ వచ్చింది. ఫ్యామిలీ అంటే వెయిటింగ్, కాన్ఫ్లిక్ట్స్ అనేది ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే వ్యాన్స్ కార్డ్ అనేది అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీకి చెందింది కాదు. అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే అది ఎవరు అంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఇక్కడ వ్యాన్స్ కార్డు వర్క్. సో దాని గురించి మూవ్ అని వెళ్ళారు. అంటే ఇక్కడ బాధపడితే ఏంటంటే మీరు అనుకునేది కరెక్టే. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన వాళ్ళు ఆ బాధని బయటికి చెప్పలేక హిడెన్గా ఉంచుకుంటూ వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ వర్క్ విషయంలో బర్డెన్గా ఉన్నారు. కానీ వెళ్ళినందుకు అక్కడేమి వాళ్ళు హ్యాపీగా లేరు. కానీ మీ వైపు మాత్రం వాళ్ళు ప్యాషనేట్గా రావాలి అని అయితే అనుకుంటున్నారు. మీకు ప్రోగ్రెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. జడ్జిమెంట్స్ అక్కడ వర్క్ ప్లేస్లోనే ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా జడ్జిమెంట్స్ అవుతున్నాయి. లైక్ ఇన్ కేస్ మీరు ఎక్కువగా కాల్స్ చేసి మాట్లాడినా లేకపోతే మెసేజ్లు చేసి మాట్లాడినా సరే వాళ్ళకి విసుగులా అనిపిస్తుంది. వాళ్ళు ఉండే పరిస్థితులు కూడా అక్కడ అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు వీళ్ళని డామినేట్ చేయడం వర్క్ ప్లేస్లో ఉండేవాళ్ళు. అందు గురించి ఇంకా ఇవి ఆపకపోతే నాకుండే వాల్యూ పడిపోతుంది, నాకు ఉండే పరువు ప్రతిష్ట అన్నీ కూడా కంట్రోల్గా ఉండదు, నాకుండే వాల్యూ కంట్రోల్గా ఉండాలి అంటే నేను ఇంకా ఒక బౌండరీలో ఒక ఒంటరిగా ఉండాలి. ఎక్కువగా వాల్యూ అనేది వాల్యూ మనం నిలబెట్టుకోవాలి అంటే ఒక ఒంటరితనంలో ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే. చూడండి, ఇక్కడ నుంచి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. కానీ అక్కడైతే వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏంటంటే టెంపుల్స్కి వెళ్తేనే వాళ్ళకు ఓపిక అనేది వస్తుంది. మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకెవరు అంటే వర్క్ విషయంలోనే చాలా వాళ్ళు ఏంటంటే చాలా రహస్యాన్ని దాస్తున్నారు. ఆ రహస్యాలన్నీ కూడా మీకు త్వరలో చెప్పాలి అనుకుంటున్నారు. చెప్తారు కూడా, ఖచ్చితంగా మీకు చెప్తారు. కాకపోతే కొన్నాళ్ళు మీరు పేషెన్స్గా ఉండండి. వాళ్ళకి బాధ పెట్టొద్దు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఇవ్వద్దు. వాళ్ళ నుంచి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఇవ్వకుండా ఉండండి. బాధపడుతూనే వెళ్ళారండి, మిమ్మల్ని అయితే కావాలని వదిలి వెళ్ళలేదు. వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మిమ్మల్ని విడిచి వెళ్ళారు. కానీ అక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కెరియర్ పరంగానే వెళ్ళారండి. ఇదిగోండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్లనే అతను వెళ్ళారు. మీ పర్సన్ అనేవాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్లనే, అందుకే హిడెన్గా ఉంచారు. అందుకే మీరు అనుకున్న వాళ్ళు కెరియర్ ఫోకస్గా పెట్టి వెయిటింగ్ అనేది చేస్తున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వెయిట్ చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా మీ పర్సన్ మీతో బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీరు కోపమైనందుకే వాళ్ళు వెళ్ళారు, కానీ వాళ్ళు బాధపడ్డారు, ఓకే కాదు అనట్లేదు. కానీ వాళ్ళు వర్క్ పరంగానే ఆలోచించారు. మీకు మాత్రం సరైన న్యాయం చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారండి. సరిగ్గా అది కూడా మీ మీదే డిపెండ్ అయి ఉన్నది. మీరు వాళ్ళని వద్దు అనుకుంటే అలాగే న్యాయం చేస్తారు. మీరు కావాలి అనుకుంటే మీరు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగానే మీకు న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితుల్లో సైలెంట్గా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ చాలా హ్యాపీగా లేరు. అది మాత్రం వాస్తవంగానే ఉంది. మీరు సఫర్ అవుతున్నారు హెడ్ బరువెక్కి ఇవన్నీ, కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్లా అనుకుంటున్నారు. మీరంటేనే వాళ్ళకి చాలా ప్రాణం. ఎలా అంటే మీ స్వభావం స్మృతి స్వభావము, స్వచ్ఛమైన ప్రేమ. నెక్స్ట్ ఏంటంటే మృదు స్వభావం అంటారు. మృదు స్వభావము అంటే సెన్సిటివ్ మైండ్ సెట్ అనుకొని మీ పర్సన్ అనుకుంటున్నారండి. మీరు పడిన బాధని తట్టుకోలేక. చూడండి, వాళ్ళు మీరు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. తల క్రిందులుగా ఆలోచించి మీరు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా తీసుకొని వస్తున్నారు. కొంతమందికి హార్ట్ పెయిన్స్ కూడా వస్తున్నాయి. కానీ మీ పర్సన్ మీకు ఈ నిశ్శబ్దాన్ని క్లోజ్ చేసి మీ దగ్గరకు వచ్చి ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి.
అది వాస్తవమే, కానీ ఆ హార్డ్ వర్కింగ్లో ఏం చెయ్యాలో ఎవరికి అడిగితే ఏమవుతుందో అని చెప్పి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ మీకే సొంతం అవుతారు. వర్క్లో దెబ్బలాట్లు అవుతుంది. ఈ ఫ్యామిలీ విషయంలోని వాళ్ళు హానెస్ట్గానే ఉన్నారు, కానీ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీతో కొత్త ఆలోచనలు, మీతో ఉంటే వాళ్ళకు మనీ అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళు సైలెన్స్గా ఉన్నారు, కెరియర్ ఫోకస్గా ఉన్నారు. మీరు కూడా సైలెన్స్గా ఉన్నారు, కెరియర్ ఫోకస్గా ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తేనే వాళ్ళకి సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. వాళ్ళ విజయం మీరే అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే హైలీ ప్యాషనేట్గా, రొమాంటిక్గా మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ పెట్టాలి, మ్యారేజ్ ప్రపోజల్ చెయ్యాలి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకీ చూసే వ్యూయర్స్ పర్సన్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ఇస్తారండి. మీది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్, కంపల్సరిగా మీకు మ్యారేజ్ అవుతుంది. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఇది జన్మ జన్మల బంధము. ఇది సోల్మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. రెండు కూడా ఉన్నాయి. మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. రుణానుబంధం ఉంది. మీరంటే చాలా ప్యాషనేట్గా వస్తారు.